నమస్కారం. నా పేరు ఖమ్మంపాటి సత్యనారాయణ. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామం. నేను 2009 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అంతకు ముందల 10-15 ఎకరాలు మాకున్నది కానీ కట్టుబడిది కానీ ఒక 15 ఎకరాల దాకా మెన్యూర్ వ్యవసాయం చేసేవాళ్ళం. తర్వాత మార్పు కావాలని కోరుకుని మేము ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. మాండ్య వెళ్ళి రమేష్ రాజు గారి దగ్గర ఒక ఎకరానికి చెరుకు విత్తనం తీసుకొచ్చి 2009 నుంచి స్టార్ట్ చేసి 2010, 2011 నుంచి బెల్లం తయారు చేయటం జరుగుతుంది. అప్పటి నుంచి ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ వాళ్ళ 7-8 ఎకరాల్లోకి వచ్చాం. చెరుకు రకం 419 కోయంబత్తూరు వెరైటీ, ఎప్పుడో ఓల్డ్ వెరైటీ ఇది. ఆ వెరైటీని బెల్లం తయారు చేయటం స్టార్ట్ చేసాం. మా నాన్నగారు మేము అందరం కలిసి పశువుల్ని కోళ్ళని పెంచుకుని ఈ యూనిట్ దగ్గరే అదనంగా ఆదాయం కూడా తీయటం జరుగుతుంది. చెరుకు పంటని పండించడానికి మా దగ్గర 2 దేశీయ ఆవులు ఉన్నాయి. వాటి మూత్రము పేడ స్వీకరించుకుని మేము ద్రవజీవామృతం, ఘనజీవామృతం కలపడం జరుగుతుంది. అది చెరుకుకి వాడుతున్నాం. అవి వాడుతూ మాకు ఎక్కువగా ఉన్న మలాసు వస్తుంది. మలాసు సరిపోతుంది మాకు ద్రవజీవామృతానికి, ఘనజీవామృతానికి కలుపుకోవటానికి. మాకు పోగా మిగిలింది మా తోటి రైతులకి ఇవ్వటం కూడా జరుగుతుంది. మలాస్ మేము బెల్లం తయారు చేసేటప్పుడు ఏ కెమికల్ వాడం కాబట్టి దానిపైన వచ్చే తెట్టు మలాసు స్వీట్నెస్ ఉంటుంది. దానినే మేము వాడతాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన చెరుకుని ఏ విధంగా చేస్తున్నామంటే 12 నుంచి 13 నెలలు వచ్చిన తర్వాత మంచి క్వాలిటీ కలిగినటువంటి బెల్లం వస్తుంది. దానిలో బెల్లం తయారు చేసిన మాచర్ కండిషన్ ఉండదు, స్వీట్నెస్ వస్తుంది. అందుకని చెప్పి మేము 12 మాసాలు నిండందే మేము బెల్లం తయారు చేయము. ఒకరోజు నరుకుతారు 3-3.5 టన్నులు, 4 మనుషులు వెళ్ళి. రెండో రోజున ఇక్కడ యూనిట్ కాడ 4 మనుషులు ఉండి దాన్ని చెరుకు పాలను తీసి దాన్ని బాండీలో పోసి ఒక్కొక్క పేనానికి 140 నుంచి 150 కేజీలు తీస్తారు. 2 పాకాలు తీయటం జరుగుతుంది. ఫిల్టర్లు అవి జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ మేము రోజుకు 2 పాకాలు మాత్రమే ఆడటం జరుగుతుంది. మేము దీన్ని తయారు చేయడానికి దాని నుంచి వచ్చినటువంటి వేస్ట్ అయిన పిప్పుని బాయిలర్లోకి వాడుతూ సాలనప్పుడు మా పొలంలో పామాయిల్ తోట ఉంది మాకు. ఆ పామాయిల్ తోటలో పామాయిల్ మట్టలు వేసుకుంటూ మేము బెల్లాన్ని న్యాచురల్గా తయారు చేస్తున్నాం. మేము తయారు చేసే బెల్లం తేనెగా తీస్తాము. మామూలు కేజీ కుందులు తయారు చేస్తాము. బెల్లము యాలక్కాయలు, శొంఠి, మిరియాలు వేసి తయారు చేస్తాము. బెల్లం పౌడర్ కూడా తయారు చేస్తాము. కుండ బెల్లాన్ని కూడా తయారు చేసి ట్రయల్ చూడటం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం ఆడిన బెల్లాన్ని మనం సంవత్సరం ఎందుకు నిలవ పెట్టలేమనే ఆ కాన్సెప్ట్తో మేము కుండ బెల్లాన్ని తయారు చేయడం జరుగుతుంది. కుండ బెల్లం తయారు చేసిన దానికి ఏంటంటే
మనం కవర్లో ఎలాంటివి తొడక్కోకుండా మట్టి కుండలో పోయటం వలన బెల్లం ఎలా ఉంటుందో చూద్దారని చెప్పి ఈ సంవత్సరం మేము ట్రయల్ చూడటం జరిగింది. రకరకాల సైజుల్లో తీసుకుని ఎంచుకోవడం జరిగింది. ఆ కుండల్లో సక్సెస్ అయితే ఏసీ కూడా కాకోకుండా మామూలుగానే మేము బెల్లాన్ని 365 రోజులు ప్రతి కస్టమర్కి అందించాలనే కాన్సెప్ట్ని మేము పెట్టుకుని ఈ యూనిట్ని నిర్మించడం జరిగింది. మామూలు బెల్లం అయితే అది షుగర్ వేసి ఆడతారు కాబట్టి దాన్ని క్వాలిటీ బాగోదు. మన బెల్లం స్వీట్నెస్ బాగుంటుంది. 12 నెలలు 13 నెలలు బెల్లం కాబట్టి దీన్ని ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని ఆంధ్రప్రదేశ్లోనూ అడుగుతున్నారు, తెలంగాణలో అడుగుతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ గ్రూపుల ద్వారాగా నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు కలిశారు. మేము న్యాచురల్గా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని ఒక వారం 10 రోజులు బిగిసిన తర్వాతే మేము ట్రాన్స్పోర్టేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మేము చెప్పినటువంటి 4-5 రకాలని కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఇంటికి వచ్చి పట్టుకెళ్తున్నారు. ట్రాన్స్పోర్ట్లో వేయమంటున్నారు. కుండ బెల్లాన్ని అయితే మేము ట్రాన్స్పోర్ట్లో వేయలేము. అందుకని చెప్పి మామూలుగా తీగ బెల్లం కానీ, ఈ పొడి కానీ, లేదా బెల్లం తేనె కానీ, మామూలు బెల్లం కానీ, యాలక్కాయ బెల్లం కానీ అడిగి ట్రాన్స్పోర్ట్లో వేయించుకుంటున్నారు. పంట పండించిన దగ్గర నుంచి నరికి ఆడిచ్చి దాకా ₹100 ఖర్చు అయిపోతుంది ఒక కేజీ బెల్లానికి. మేము అందుకని చెప్పే ₹120 ఫిక్స్డ్ రేట్ చేసి గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము కస్టమర్లకు అందించడం జరుగుతుంది. పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తయారు చేస్తూ నేను చుట్టూ ఉన్న సమాజానికి కెమికల్ ఫుడ్ కాకోకుండా ఈ ఫుడ్ని అలవాటు చేయాలనే ఒక కాన్సెప్ట్ ద్వారాగానే నేను దీన్ని వ్యవసాయాన్ని చేస్తూ ఆ 10 మందికి కూడా నేను ఈ కెమికల్ లేనటువంటి ఫుడ్ని అందించాలనే ఒక దృఢమైన సంకల్పంతోనే నేను ఈ వ్యవసాయాన్ని చేస్తున్నాను.